సాధారణంగా పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కోఆపరేటివ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ సొసైటీసు అందులో అప్పు తీసుకుంటారు. ఈ నెలలో ఇదే ఈ ఏడాదిలో కట్టాల్సింది వచ్చే ఏడాది ఒక్కోసారి అది కట్టేసినట్టు లెక్క చూపెట్టి మళ్ళీ వెంటనే అప్పిచ్చినట్టు లెక్కలు చూపెట్టడం, అందులో వడ్డీల వరకు కట్టడం, ఇట్లాంటి ఏళ్ల తరబడిగా దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నారు. కానీ స పట్టణాల్లో ఉన్న వాళ్ళకి, నగరాల్లో ఉన్న వాళ్ళకి ఈ సొసైటీస్ గురించి అక్కడి నుంచి పల్లె నుంచి పట్టణాలకు, నగరాలకు వచ్చినోళ్ళకి తెలుసు. కానీ మామూలు ఈ జనరేషన్ జంజీ బ్యాచ్‌కి అయితే తెలియదు. కాబట్టి వాళ్ళ మెదళ్లలో విషాన్ని నింపేటటువంటి నీచ జర్నలిజాన్ని 5 ఏళ్ల అధికారం అక్రమాలకే సహకారం అంటూ వైసీపీ హయాంలో డీసీసీబీ, పీఏసీఎస్‌లో భారీ దోపిడీ చేసేశారు. అక్రమాల లెక్క 6,000 కోట్ల పైనే అంటూ ఒక దిక్కుమాలిన అల్లుకునే కథ, నోటికొచ్చిన కారు కూతలతో అల్లుకునే కథలు రాయటం అన్నటువంటిది నీచ జర్నలిజంతో తప్పుడు ప్రచారాన్ని తప్పుగా తీసుకెళ్తుంది. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటటువంటిది ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే బలాన్ని బట్టి ఉంటుంది. వైసీపీ బలంగా ఉన్న చోట్ల కొన్ని బ్యాంకులు ఉంటాయి, కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. తెలుగుదేశం బలంగా ఉన్న చోట వాళ్ళ సొసైటీస్ ఉంటాయి. వీళ్ళ సొసైటీలో వాళ్ళకి ఇచ్చేది తక్కువ, వాళ్ళ సొసైటీలో వీళ్ళకి ఇచ్చేది తక్కువ. ఇది ఓపెన్ సీక్రెట్. పల్లె ప్రాంతాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. కానీ తెలియని వాళ్ళకి విషాన్ని నింపేటటువంటి వార్తలు రాసుకొచ్చి ఒక జనరలైజ్డ్ స్టోరీ రాసుకొచ్చింది ఈనాడు.